ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఆర్యవైశ్య సంఘ భవన ప్రారంభోత్సవ వేడుకలు. ఐక్యంగా ఉంటూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలని అతిథుల సూచన. కొబ్బాయి గ్రామంలో అట్టహాసంగా శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ. రాజకీయ వేడి పుట్టించిన మహిళా రిజర్వేషన్ బిల్లు. కాంగ్రెస్ కారణంగానే బిల్లు వీగిపోయిందని బీజేపీ మహిళా మోర్చా నేతల ఆరోపణ. కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని కాంగ్రెస్ నాయకుల మండిపాటు. జిల్లా కేంద్రంలో నిర్మించిన ఆర్యవైశ్య సంఘ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా, మాజీ మంత్రి జోగు రామన్న కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరై భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆదిలాబాద్ లో నూతనంగా నిర్మించిన ఆర్యవైశ్య సంఘ భవన్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని బ్రహ్మణవాడలో నిర్మించిన భవన ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి జోగు రమణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్ కాల్వ సుజాత గుప్తా, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆర్యవైశ్యులు అతిథులకు ఘనంగా స్వాగతం పలుకుతూ ర్యాలీ ద్వారా సంఘ భవనానికి ఆహ్వానించారు. అనంతరం ఉమామహేశ్వర ఆలయంలో అతిథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సంఘ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించి నిర్వాహకులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ జోగు శైలజ రవి, ఆత్మ ఆదిలాబాద్ డివిజన్ చైర్మన్ గిమ్మ సంతోష్, మున్సిపల్ మాజీ చైర్మన్ రంగినేని మనీషా పవన్ రావు, బీఆర్ఎస్ నాయకులు అజయ్, యాసం నర్సింగ్, ఆర్యవైశ్య సంఘ నాయకులు రాజేశ్వర్ కొత్తవార్, జనగాం సంతోష్, ప్రదీప్ కుమార్, బాషెట్టి వార్ సంజయ్, వాల్గొండ వార్ జయసుధ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గుప్తా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి తొలి చైర్మన్గా తనను నియమించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పేద ఆర్యవైశ్యుల కోసం నిర్మించిన భవనానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి జోగు రామన్న ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆర్యవైశ్యులంటే ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేవారని, ఎంతో మందికి విరాళాలు అందిస్తున్నానన్నారు. 3 కోట్లతో నిర్మించిన ఈ భవనానికి ప్రభుత్వాలతో పాటు పలువురు స్వచ్ఛందంగా సహకరించడంతో భవనాన్ని పూర్తి చేసుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళ్ళలు గని ఆర్యవైశ్యులు కార్పొరేషన్ కావాలని 10 ఏళ్ల పోరాటం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక తొలి కార్పొరేషన్ చైర్పర్సన్గా నన్ను నియమించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి ఆదిలాబాద్ నుండి యావత్ ఆర్యవైశ్యుల తరఫు నుంచి క్యాబినెట్ అందరికీ కూడా ముందుగా ఆర్యవైశ్య కార్పొరేషన్ని ప్రకటించి చైర్మన్గా ఇచ్చినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో భాగంగానే గత ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్ పట్టణంలో నిర్మాణంలో ఉండి కొన్ని సంవత్సరాల నిర్మాణానికి దూరమయ్యి పేద ఆర్యవైశ్యుల్ని ఆదుకోవాలని ఒక మంచి కాన్సెప్ట్తో తీసుకొచ్చినటువంటి ఒక భవనము నిర్మాణము. ఆ భవనంలో ఒక గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు నిర్మాణాలు పూర్తి చేసి గత ప్రభుత్వం కూడా ఆదుకుని ఆ తర్వాత మరి జోగు రామన్న గారు సొంత ఫౌండేషన్ ద్వారా కూడా దీనికి డబ్బులు ఇవ్వడం జరిగింది అని ఇందాకనే మరి ఈరోజు ఒక కంకణబద్ధుడై ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాజేశ్వర్ అన్న గారు, అలాగే వారి కమిటీ సభ్యులందరికీ కూడా, అంటే గతంలో మాజీ అధ్యక్షుడైనటువంటి సంతోష్ గారు, జంగం సంతోష్ గారు, ప్రదీప్ గారు, అలాగే ఎంతోమంది కృషి చేత ఒక మంచి కాన్సెప్ట్ అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంఘ భవనాన్ని ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఐక్యంగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలన్నారు. సంఘానికి ఎల్లవేళలా అండగా ఉంటానని పేర్కొన్నారు. పేద ఆర్యవైశ్యులకే చాలామంది ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. గతంలో కూడా నాకు కూడా చాలాసార్లు విన్నవించిన మేము స్థలం ఇస్తాం, మరి ఒక 50 ఇండ్లు కట్టేయమని చెప్పి అప్పుడు నేను లిస్ట్ కూడా తీసుకోవడం, మరి అది ఏ పరిస్థితుల వల్ల మనం అప్పుడు కట్టేయలేకపోయినామో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఈ 70 లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ 30 లక్షల రూపాయలు కూడా మీరు కట్టుకుంటే ముందే అవి కూడా ఫండ్ వచ్చి కూడా మీకు వచ్చిన విషయం కూడా తెలుసు. అందుకొరకే ఈరోజు గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆర్యవైశ్యులకు కూడా అప్పుడు 3 కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన విషయం కూడా తెలుసు. వాళ్ళ సమాజంలో అప్పుడు కూడా వచ్చి ఇక్కడ అనేక కార్యక్రమాలు కూడా అప్పుడు మనం చేసుకున్నాం. ఇలా ప్రభుత్వాలు ఏదున్నా ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ఇటువంటి సామాజిక కార్యక్రమం మీరు తెలుసు ఆదిలాబాద్లో ఒక ఆర్యవైశ్య సమాజానికే కాదు బ్రాహ్మణ సమాజానికి కానీ
రెడ్డి సామాజిక వర్గానికి కానీ అన్ని బీసీలకు ఎస్సీ కులాలందరికీ కూడా అనేక కోట్ల రూపాయలతోటి భవనాలు నిర్మాణం చేసి ఇచ్చినటువంటి గత 9.5 సంవత్సరాలు ప్రజలందరికీ తెలుసు. అందుకొరకే దయచేసి ఈరోజు కూడా ఆర్యవైశ్య సమాజానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇంకా అందరూ కలిసి ఏకంగా ఐక్యంగా ఉండండి. ఏ ప్రభుత్వం ఉన్నా ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులతోటి పని తీసుకున్నటువంటి కార్యక్రమం చేసుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్తో పాటు ఆ పార్టీ మిత్ర కూటమి అడ్డుపడ్డాయని బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లు మండిపడ్డారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ తీరుకు నిరసనగా జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ అమలుపై కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి వందన్ పేరుతో మహిళా బిల్లు ప్రవేశపెట్టగా కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమి వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ ఆదివారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కలెక్టర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చిన మహిళలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ చిత్రపటాలను దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య కాసేపు తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, మహిళా మోర్చా నాయకురాలు జాదవ్ సుమన్, బీజేపీ కౌన్సిలర్ ధోని జ్యోతి, నాయకురాలు గంగూబాయి, స్వప్న, రాధా, శ్రీలేఖ, నాయకులు రాకేష్, గట్టిక క్రాంతకుమార్, అనూప్, మోహన్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా నాయకురాలు జాదవ్ సుమన్ మాట్లాడుతూ నారీ శక్తి రాజకీయాల్లో మరింత బలపరిచేందుకు మహిళా బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చిందన్నారు. ఈ క్రమంలోని బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే కాంగ్రెస్ ఇండియా కూటమి వ్యతిరేకించడం సరికాదన్నారు. మహిళల పట్ల వారికి చిత్తశుద్ధి లేదని తెలుస్తుందన్నారు. రానున్న రోజుల్లో మహిళా శక్తి ఏంటో కాంగ్రెస్కు చూపుతామని అన్నారు. మా భారత నారీ శక్తిని అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మేమంతా మహిళా మోర్చా తరపు నుంచి మరియు బీజేపీ పార్టీ తరపు నుంచి ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో ధర్నా కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఈరోజు ఇంతటితోనే ఆగదు. మా నారీ శక్తి ఏందో, మా నారీ శక్తి ఆత్మగౌరవాన్ని ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ కూటమి అంతా, ఇండి కూటమి అంతా మహిళలకి ద్రోహం చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళు ఎంత కించపరిచినారో, వాళ్ళ ఇంట్లో అమ్మలను, తల్లులను, వాళ్ళ అక్క చెల్లెలను కూడా ఇదే విధంగా కించపరుస్తారని మేము భారత నారీ శక్తిగా మేము బీజేపీ పార్టీ తరపు నుంచి ఖండిస్తున్నాము. ఈరోజు నారీ శక్తి వందన్ అనే ఈ బిల్లుని 33% బిల్లుని మా నరేంద్ర మోదీ గారు ఆత్మగౌరవాన్ని ఈరోజు తాకట్టు పెట్టి మా నారీ శక్తి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, ముఖ్యంగా నారీ శక్తిని ప్రతి రంగంలో ముందుకు తీసుకువెళ్తున్న సందర్భంలో ఈ భారతదేశాన్ని వికసిత భారత్ వైపు మా నారీమణులను తీసుకుపోయే బాధ్యతగా తీసుకున్న నరేంద్ర మోదీని ఈరోజు అవమానపరచడంతో మేము రాత్రి పగలు కృషి చేస్తూ ఈ రోజు నుంచి కంకణం కట్టి 24 గంటలు కూడా మేము పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతి మూలకు వాడవాడకు ఈ నినాదాన్ని తీసుకుపోయి మా నారీ శక్తి పవర్ ఏంటో చూపెడతాము. బీజేపీ కౌన్సిలర్ ధోని జ్యోతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళా లోకం రిజర్వేషన్ బిల్లు కోసం ఎదురు చూస్తుంటే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. బిల్లు అమలు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొన్ని రోజులుగా కృషి చేయగా మహిళలను రాజకీయంగా అణగదొక్కేందుకు కాంగ్రెస్ బిల్లుకు మద్దతు తెలపకపోవడం వారికి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి వెల్లడైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు అన్ని పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్తుండగా చారిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రిజర్వేషన్ బిల్లు ఇది లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుగా మన మోదీ ప్రభుత్వం పెట్టడం జరిగింది. దీనికి వ్యతిరేకతగా కాంగ్రెస్ ప్రభుత్వము, విపక్షాలు కలిసి 211 మంది దీన్ని ఇది చేయడం జరిగింది, వ్యతిరేకత చేయడం జరిగింది. మాకు 2/3 వంతు పర్సెంటేజ్ ఉన్నప్పటికైతే 378 మంది ఉన్నప్పటికీ మహిళలకు తప్పకుండా బిల్ పాస్ అవుతుండే. మోదీ గారు దీని గురించి ఎంతో కృషి చేయడం జరిగింది. ఇప్పుడు 72 కోట్ల మంది ఆశలను, మహిళల ఆశలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వము విడగొట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా కూడా మహిళ ఉన్నది. ఎందుకోసం మీరు ఈ విధంగా కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్ను మోదీ గారు ఎంతో
చారిత్రాత్మకంగా తీసుకొని 3 రోజుల నుంచి ఈ యొక్క బిల్లుని పాస్ చేయాలని ఎంతో కలలు కన్నాడు. మహిళలకు కూడా ఈ నారీ శక్తి వందన రావాలని కోరుకున్నాడు. కానీ మీరు కాంగ్రెస్ విపక్షాలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాయి? రేపు మహిళలు లేదే మీరు గెలిచి ప్రభుత్వాన్ని గద్దెనెక్కుతారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో నువ్వు మహిళల కోసం 6 గ్యారెంటీలు పెట్టినావు, మహిళల శక్తి అని పెట్టినావు, మహిళలకు గ్యాస్ అన్నావు, అన్ని అన్నావు. ఇలా మహిళల పేరు మీదనే గెలిచినావు కదా. మరి మహిళా శక్తిని ఇవాళ నువ్వు కేంద్రంలో ఇలా లోక్సభలో ఎందుకు అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ జరిగిందని మేము అందరం కూడా ఇలా మా యొక్క ఇలా హెడ్ క్వార్టర్లో ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్లో బీజేపీ పార్టీ తరఫున బీజేపీ కార్యకర్తలు కానీ సోదరులు కానీ అందరు కానీ కలిసి మేము కట్టుగా ఇక్కడ ఆదిలాబాద్ చౌరస్తాలో ర్యాలీగా చేయడం జరుగుతుంది. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు రైతులు యంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే సాగులో యంత్రాల వాడకం పెరగడంతో కూలీల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తాజాగా రబీ సీజన్లో జొన్న పంట కోతకు వచ్చిన నేపథ్యంలో హార్వెస్టర్ వినియోగం పెరగడంపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగడంతో కొన్ని లాభాలు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న కూలీలకు ఉపాధి కొరవాడుతోంది. కూలీల కొరత సమస్యను అధిగమించేందుకు నూతన పద్ధతులు కొంత సత్ఫలితాలను ఇస్తున్నప్పటికీ ఉన్న కొంతమందికి సైతం ఉపాధి దూరం కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. తలమడుగు మండలంలో రబీ సాగు కింద 1000 ఎకరాల విస్తరించిన జొన్న పంట స్థానిక కూలీలకు ఉపాధి కల్పించాల్సి ఉండగా ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కూలీల కొరతతో పాటు రోజురోజుకు పెరుగుతున్న కూలీ వ్యయాలు రైతుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. 1 ఎకరానికి కూలీతో కోత చేస్తే దాదాపు 6000 నుంచి 7000 వరకు ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. అదే పనిని హార్వెస్టర్లతో చేస్తే కేవలం 4000 లోపే పూర్తవుతోందని చెబుతున్నారు. ఈ వ్యత్యాసం కారణంగా ఎక్కువ మంది రైతులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హార్వెస్టర్లపై ఆధారపడుతున్నారు. అయితే ఈ మార్పు స్థానిక కూలీల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజువారీ కూలీ పనులు లేకుండా పోవడంతో వారి జీవనోపాధి సంక్షోభంలో పడింది. హార్వెస్టర్ల వినియోగం వల్ల పశుగ్రాసం కూడా సరిగ్గా దక్కకపోవడం రైతులకు మరో సమస్యగా మారింది. మరోవైపు స్థానిక రైతుల వద్ద హార్వెస్టర్లు లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల యజమానులు ఆర్థికంగా లాభపడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక కూలీలకు ఉపాధి కల్పించేలా అలాగే రైతులకు నష్టాలు లేకుండా ఉండే విధంగా ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కోసులకు 500 కోనాడు, 3 మంది ఒక కైలసు కొయ్యలు మన ఇడిచింది. మన కేసరి మన 200 తీసుకుంటుంది, కుంటలకు 200 కేసరి వాళ్ళు. బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడు బాపురావు ఆదివారం తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారా హిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కండువ కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే జాగృతిలో చేరడం పట్ల కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. వెల్కమ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. బేలా మండలం కోపాయి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలు అట్టహాసంగా సాగాయి. కార్యక్రమ ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జోగు రామన్న హాజరయ్యారు. విగ్రహ ఆవిష్కరణ వేడుకలు ఘనంగా కొనసాగడంతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. బేలా మండలంలోని కొబ్బాయి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ నూతన విగ్రహాన్ని మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, మరాఠా సంఘం అధ్యక్షుడు విఠలరావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు సతీష్ పవార్, దేవన్న, మనోజ్, మంగేష్ ఠాక్రే, రామ్దాస్ నక్లే, గంభీర్ ఠాక్రే, మాస్కు తేజురావు, సాగర్, సందీప్ తదితరులు విగ్రహ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గొప్ప మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించడం మాత్రమే కాకుండా వారి ఆలోచనలు, ఆచరణలను అనుసరించడం ద్వారా నిజమైన గౌరవం చూపాలని అన్నారు. శివాజీ మహారాజు తన పాలనలో స్త్రీలకు ఎంతో గౌరవం ఇచ్చారని, అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. మరి एक बात क्या है बोले तो कोई शिवाजी महाराज हो दो कोई भी वो लोग तो हमेशा अपन भी नहीं रहने गए. अभी जोगरामन अभी 1000 साल, मगर अपना कर्तव्य क्या है. अभी श्रीनिवास आप लोगों को अच्छा बताया, कट से है ना श्रीनिवास, अब तफसील से आप लोगों को बताए. काली ऐसा छत्रपति शिवाजी का पुतला बिठाना
वर्धंती के और जयंती के दिन जाके फूल डालना। वैसे अभी जो जितने ही बड़े लोग अपन पुतला जो लगा रहे, उनका नाम का जो स्मरण ले रहे, उनका पीरियड में 16 शताब्दी में और छत्रपति शिवाजी जन्म लिया, उन्होंने कितना अच्छा काम करा महिलाओं के लिए, नहीं हर वर्ग के लिए। मनोज साहब ने बताया। मैं एक ही बोलना चाहता हूँ, बाबा साहब अम्बेडकर का पुतला भी लगाते, मगर जयंती वर्धंती के दिन जाके फुलार डालते, वहाँ कचरा भी जमा होता। मैं कई बार बुलाने, जो छत्रपति शिवाजी महाराज के पीरियड में उनका जो राज्य में उन्होंने जो करा था, वो जब कैसा था, महिलाओं के लिए क्या रक्षण था, कैसा नाम कमा के उन्होंने चले गए। और उनका माता का अभी भी जीजाजी माता का अपन नाम ले रहे। फिर आप हमारा सामने आप लोग भी बैठ के जो बच्चों का संस्कार कैसा रहना, संस्कार में कैसा जीना सिखाने के लिए माता का तुम्हारा ही ज़्यादा काम रहता। కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోయిందని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలమవడానికి ప్రధాని నరేంద్ర మోడీయే కారణమని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన పాల్గొని మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో 131వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ కేంద్రపాలిత ప్రాంతాల సవరణను కలిపి తీసుకువచ్చిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిజంగా మహిళలకు రిజర్వేషన్ కల్పించడం కాదని అన్నారు. కులగణన నిర్వహించకుండా డీలిమిటేషన్ ఎలా చేపడతానని ప్రశ్నించారు. ప్రధాని మోడీ, బీజేపీ నాయకులు మహిళలకు క్షమాపణ చెప్పాలని, మహిళలను గౌరవించడంలో బీజేపీ విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేసిందని, దేశానికి మహిళా ప్రధానిగా రాష్ట్రపతిని, లోక్సభ స్పీకర్ను అందించిందన్నారు. అనేక రాష్ట్రాల్లో మహిళలను ముఖ్యమంత్రులుగా నియమించిందని గుర్తు చేశారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని, అయితే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని డీలిమిటేషన్తో ముడిపెడితే కాంగ్రెస్ సహకరించదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గంట సుజాత, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవారెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికారిక ప్రతినిధి బాలూరి గోవర్ధన రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గౌలి సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యావత్ భారతదేశం గౌరవించేటువంటి యావత్ పార్లమెంట్ని వాళ్ళు తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు 131 సవరణ, రాజ్యాంగ సవరణ ఎందుకు అంశం వచ్చింది? మీకు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా సోదరు పైన గౌరవం ఉంటే గతంలో పాస్ చేసినటువంటి 2023లో రిజర్వేషన్ బిల్ ఆల్రెడీ పార్లమెంట్లో పాస్ చేశారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మరి అది అమలు చేయండి కదా. పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, స్థానిక అన్నింటి ఎన్నికల్లో కానీ మీకు చేతగాక, మీకు ఇష్టం లేక దొడ్డదారిన రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. అంటే మీరు ఇష్టానుసారం మాదేదో మెజారిటీలో ఉన్నామనేటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతామంటే ఎవరు ఇక్కడ ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఈ దేశంలో సమగ్రతను, సమానత్వాన్ని, ఈ దేశంలో అన్ని వర్గాల మనోభావాలకు అనుగుణంగా పోయేటువంటి కూటమి ఇండియా కూటమి. దాంట్లో భాగంగానే మీరు చేసినటువంటి కుతంత్రాలు నిన్న పార్లమెంట్లో మీకు చెంపపెట్టు దెబ్బేశారు. మోడీ మీరు సారీ చెప్పాల్సిందే మహిళా సోదరులకు. దానికి బాధ్యులు మీరు కాబట్టి మీరు మహిళలకు మోడీ గారు సారీ చెప్పాల్సిందే. యావత్ బీజేపీ నాయకుల మహిళా సోదరి మహిళలకు సారీ చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే. కుట్రపూరితంగా ఉన్నటువంటి గతంలో ఆల్రెడీ పార్లమెంట్లో బిల్ పాస్ అయినటువంటి దానికి అమలు చేయకుండా దేనికో డీలిమిటేషన్కు ముడిపెట్టడం జరిగింది. ఇది సబబా? ఇది న్యాయమా? మీ చరిత్ర ఒకసారి మీరు చూడండి.
ఏనాడు కూడా మహిళా సోదరిమణులకు మీరు గౌరవం ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీ మహిళా సోదరిమణులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేసినాం, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా చేసినాం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిగా చేసినాం, ఎన్నో రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేసినాం. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మీరు ఒక్కసారి మీ చరిత్ర తీయండి. మీరు మహిళలకు ఎప్పుడు గౌరవం ఇచ్చారనేది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు నిన్నే అన్నారు, మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు సోమవారం మళ్ళా పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కదా, రేపటి నుంచి ఆ బిల్ పెట్టండి అమలు చేయడానికి. కాంగ్రెస్ పార్టీ మీకు ఎటువంటి అంశాలు లేకుండా మీకు మద్దతు ఇస్తుంది. కానీ మీరు అసలు 131 సవరణ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది అంటే మీకు మీ మనసులో దురుద్దేశం ఉన్నది. ఈ దేశంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇండియా కుటుంబం అడ్డుకున్నది. మేము మహిళా బిల్లులకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. మేము కాంగ్రెస్ పార్టీ మహిళలను గౌరవించేటువంటి పార్టీ. ఈరోజు స్థానిక సంస్థలు కానీ ప్రతి ఒక్క దాంట్లో మహిళలకు మేము న్యాయం చేస్తా ఉన్నాం. తెలంగాణ రైతు సంఘం జిల్లా 3వ మహాసభ స్నాతల మండల కేంద్రంలో కామ్రేడ్ జి రామన్న అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహాసభ ప్రారంభంలో సీనియర్ రైతు నాయకుడు కామ్రేడ్ బండి దత్తాత్రి జెండా ఆవిష్కరణ చేసి అమరవీరులకు సంతాపం తెలిపారు. మహాసభ ప్రారంభోపన్యాసంలో రాష్ట్ర జాతీయ మహాసభల ప్రాధాన్యతను వివరించారు. తొలిసారిగా హైదరాబాద్లో జరగనున్న జాతీయ మహాసభలకు 1,00,000 మంది రైతులను సమీకరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాల్లో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని నాయకులు కోరారు. మహాసభలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన 10 సమస్యలపై తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు లంక రాఘవులు, ఎన్ స్వామి, బి గంగారాం, ఎన్పిఆర్డి నాయకులు అరీఫా, కె ఆసన్న, అడ్వకేటు కె సాయన్న తదితరులు పాల్గొన్నారు. రోడ్డుపై ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్ఐ జీవన్ రెడ్డి అన్నారు. అయితే తాన్సీ మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన ముచ్చే రఘును థాన్సీ పోలీస్ స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి ఎస్ఐ సన్మానించారు. అంతరాష్ట్ర రోడ్డుపై ప్రమాదాలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం, అంబులెన్సు ద్వారా ఆసుపత్రికి తరలించడం పట్ల అరైవ్ అలైవ్లో భాగంగా రఘును సన్మానించి అభినందించారు. ఇక ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఉత్తమ్, సిబ్బంది పోచన్న, రమేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. అక్షయ తృతీయ సందర్భంగా గోమాత సేవా సమితి ఆధ్వర్యంలో మూగ జీవాల కోసం నీటి తొట్టెల పంపిణీ కార్యక్రమాన్ని పట్టణంలోని పలు ఆలయాల వద్ద నిర్వహించారు. స్థానిక రవీంద్రనగర్లోని అయ్యప్ప ఆలయం, శని మందిర్ మరియు పోచమ్మ టెంపుల్లో సహా మరికొన్ని ఆలయాల వద్ద నీటి తొట్టెలు అందించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మూగ జీవాలకు తాగునీరు అందేలా తొట్టెలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఫణుతుల ప్రవీణ్ శర్మ, గోమాత సేవా సమితి గౌరవ అధ్యక్షులు బారే శ్రీధర్, సమితి అధ్యక్షులు గణేష్ వర్మ, సభ్యులు కృష్ణ, శ్రీనివాస్, సంతోష్, హేమంత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గోవులు అట్లాగే వైదిక ధర్మాన్ని పాటిస్తున్నటువంటి బ్రాహ్మణులు సుఖ సంతోషాలతో ఉంటారు. ఆ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అనేటువంటిది మనకు వేదం చెప్పినటువంటి వాక్యం. అలాగే అదేవిధంగా గోమాత సేవా సమితి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లా కేంద్రంలోని చాణిక్య ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆదివారం జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-7, 11 బాలబాలికల జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలైన బాలబాలికలకు స్థానిక కౌన్సిలర్ కల్లల శ్రీనివాస్ మరియు ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల చైర్మన్ అమీరుద్దీన్తో కలిసి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదరంగం జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు విపత్కర పరిస్థితులలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని అన్నారు. మేధస్సును పెంచే చదరంగాన్ని ప్రతి ఒక్కరూ ఆడాలని సూచించారు. జిల్లా చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్ స్వామి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఎంపికైన బాలబాలికలు రాష్ట్ర స్థాయి పోటీలకు పంపబడతారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్బిటర్లు హరీష్, ముస్కాన్, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ అర్బన్ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు మున్సిపాలిటీ పరిధిలో జనగణన 2027కు సంబంధించిన ఎన్యుమరేటర్గా ప్రాధాన్యత ఇవ్వాలని స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ అర్బన్ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదిలాబాద్ మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ కళ్యాణ్కు వినతిపత్రం సమర్పించారు. అర్బన్ మండలంలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉపాధ్యాయులకు ఇప్పటివరకు ఎన్యుమరేటర్గా విధులు కేటాయించలేదని, దీనికి సంబంధించిన SMS సందేశాలు మరియు జాబితాల్లో పేర్లు కూడా అందలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా జనగణన విధుల జాబితాను పారదర్శకంగా రూపొందించి చివరి 3 దశల్లో జరిగే ఎన్యుమరేటర్ శిక్షణ కార్యక్రమాల్లో పట్టణ ప్రాంత ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో STU రాష్ట్ర సహాధ్యక్షులు జాదవ్ అశోక్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బెజ్జంకి రవీంద్ర, పుప్పల నరేందర్, ఆదిలాబాద్ అర్బన్ అధ్యక్షులు బేతం పోచారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ DCCB చైర్మన్ రెడ్డి అన్నారు. తాన్సీ మండల కేంద్రంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందని DCCB మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. తాంసీ మండల కేంద్రంలో NREGS నిధులతో 60 లక్షల వ్యయంతో వివిధ కాలనీలో నిర్మించనున్న CC రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కౌడాల నారాయణ, ఉప సర్పంచ్ మంత్రి గంగారెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, నాయకులు వెన్నెల నరేష్, రామన్న యాదవ్, సంతోష్, అరుణ్, ధనుంజయ్, శ్రీనివాస్, అశోక్, రాజావలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పోచమ్మ ఆలయాలకు వెళ్లేందుకు సౌకర్యంగా ఉండేలా CC రోడ్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. మైసమ్మ ఆలయ ప్రాంతం వరదల సమయంలో బురదమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన గుర్తు చేశారు. 2వ విడత రైతు భరోసా నిధుల విడుదలతో పాటు 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కూడా త్వరలోనే జరుగుతున్నట్లు వివరించారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 2.5 సంవత్సరాల్లో దాదాపు ఈ యొక్క తాంసీ గ్రామానికి 2,50,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు, CC రోడ్లు కానీ, సైడ్ లైన్లు కానీ అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదే కాకుండా తాంసీ నుంచి వడ్డాడికి 2 కోట్లతో బీటీ రోడ్డు, అదేవిధంగా తాంసీ నుంచి బోడగుట్ట, ఎందుకంటే రైతులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి అక్కడికి పోతందుకు, ఆ విధంగా ఆలోచించి 4 కోట్లు అవి 2.5 కోట్లు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 40 ఇండ్లు కేవలం ఈ యొక్క గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను ఒకటే మనం చేస్తూ ఉన్నాను, ఇప్పుడు ఏప్రిల్లో కూడా కోట రాబోతా ఉన్నది. ఇప్పుడు ఆ కోటలో కూడా తాంసీ హెడ్ క్వార్టర్కు తప్పకుండా మేమందరం కలిసి 100 ఇండ్ల కార్యక్రమం పెట్టుకున్నామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఘనంగా ఆర్యవైశ్య సంఘ భవన ప్రారంభోత్సవ వేడుకలు. ఐక్యంగా ఉంటూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలని అతిథుల సూచన. కొబ్బాయి గ్రామంలో అట్టహాసంగా శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ. రాజకీయ వేడి పుట్టించిన మహిళా రిజర్వేషన్ బిల్లు. కాంగ్రెస్ కారణంగానే బిల్లు వీగిపోయిందని బీజేపీ మహిళా మోర్చా నేతల ఆరోపణ. కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని కాంగ్రెస్ నాయకుల మండిపాటు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ADB న్యూస్.